తెలంగాణ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా కేబినెట్ భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేబినెట్ సమాలోచనలు చేసింది. వర్షాకాలం నేపథ్యంలో జూన్, జూలైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏ మేరకు సురక్షితమన్న దానిపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే ఆలస్యమైందని, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కొందరు మంత్రులు కోరగా, వర్షాకాల నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని మరికొందరు మంత్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సోమవారం జరగనున్న సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి ముందు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. తద్వారా ఎన్నికల ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కొంత స్పష్టత ఇచ్చారు. ఈ నెలాఖరున నోటిఫికేషన్ ఇచ్చి జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తొలుత నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా కేబినెట్ భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేబినెట్ సమాలోచనలు చేసింది. వర్షాకాలం నేపథ్యంలో జూన్, జూలైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏ మేరకు సురక్షితమన్న దానిపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే ఆలస్యమైందని, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కొందరు మంత్రులు కోరారు. అయితే వర్షాకాల నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇవాళ జరగనున్న సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి ముందు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. తద్వారా ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కొంత స్పష్టత ఇచ్చారు. ఈ నెలాఖరున నోటిఫికేషన్ ఇచ్చి జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తొలుత నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.